నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ మధ్య గొడవలు రోజురోజుకు ముదురుతున్నాయి. గతంలో ప్రాణమిత్రులుగా ఉన్న ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడు భగ్గుమంటున్నాయి. తాజాగా ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. సెక్స్ స్కాండల్ కేసులో ట్రంప్ పాత్ర ఉందని, అందుకే ఆ ఫైల్ ను పక్కన పెట్టారని మస్క్ ఆరోపించారు. దీంతో ట్రంప్ మస్క్ మధ్య వైరం మరింత పెరిగింది. అసలు ట్రంప్ మస్క్ మధ్య వివాదం ముదరడానికి కారణమేంటి? మస్క్ ట్రంప్ ను ఎందుకు టార్గెట్ చేశారు? ట్రంప్ ఎలాంటి వార్నింగ్ ఇచ్చారు? దీనివల్ల మస్క్ కు వచ్చిన నష్టమేంటి? మొన్నటి వరకు వారు ప్రాణ స్నేహితులు, కానీ ఇప్పుడు వారు శత్రువులుగా మారారు. వారి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకునే వరకు వెళ్లారంటే వారి మధ్య సంబంధాలు ఎంతలా చెడ్డాయో అర్థమవుతోంది. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి మస్క్ దాదాపు $250 మిలియన్ ఖర్చు చేసి రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మస్క్ ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజీకి నేతృత్వం వహించేలా నియమించారు. ఈ విభాగం ఫెడరల్ ప్రభుత్వం ఖర్చులను తగ్గించడం, అవినీతిని నిరోధించడం లక్ష్యంగా పనిచేసింది. అయితే మస్క్ నేతృత్వంలో డోజీ అనే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది. వేలాది ఉద్యోగులను తొలగించడం, USAID, CFPB వంటి ఏజెన్సీలను రద్దు చేయడం, సున్నితమైన డేటాకు అనధికారికంగా యాక్సెస్ చేయడం వంటి చర్యలు విమర్శలకు దారితీశాయి. ఈ నిర్ణయాలు డోజీని మస్క్ ను వివాదంలోకి నెట్టాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే ట్యాక్స్ బిల్లును మస్క్ విమర్శించారు. ఇది ఫెడరల్ డెఫిసిట్ ను పెంచుతుందని, డోజీ లక్ష్యాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ విమర్శలు ట్రంప్ తో విభేదాలకు దారితీశాయి. మస్క్ డోజీకి రాజీనామా చేశారు. తన స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయీ హోదా 130 రోజుల పరిమితి ముగిసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ రాజీనామా వెనుక ట్రంప్ తో విభేదాలే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా ఎలాన్ మస్క్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్ ప్లాట్ఫామ్ లో పోస్ట్ చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ట్రంప్ పై లైంగిక వేధింపుల కేసులో పాత్ర ఉందని, ఈ కేసును అణచివేయడానికి ఫైల్ ను పక్కన పెట్టారని ఆరోపించారు. గతంలో ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ కేసులో 34 నేర ఆరోపణలు నమోదయ్యాయి. కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. మస్క్ ఈ ఆరోపణలను రాజకీయంగా ఉపయోగించి ట్రంప్ పై అభిసంశయ తీర్మానం తీసుకురావాలని, ట్రంప్ ను తొలగించి ఉపాధ్యక్షుడు JD Vance ను అధ్యక్షుడిగా నియమించాలని సూచించారు. ఈ ఆరోపణలు అమెరికన్ రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. అలాగే 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయానికి తన ఆర్థిక రాజకీయ మద్దతు కీలకమైందని, తన సహకారం లేకుండా ట్రంప్ గెలిచేవారు కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మస్క్ కంపెనీలైన స్పేస్ ఎక్స్, టెస్లాకు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని హెచ్చరించారు. మస్క్ డోజీ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఈ వివాదం మరింత తీవ్రమైంది. మస్క్ తన రాజీనామాను ప్రకటిస్తూ ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు. కానీ డోజీ మిషన్ ఇక మీదట కొనసాగుతుందని, ప్రభుత్వంలో సామర్థ్యాన్ని పెంచే దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఈ రాజీనామాపై స్పందించారు. మస్క్ తన కంపెనీలను నడపడానికి వెళ్తున్నారని, అతను ఎప్పటికీ పూర్తిగా ట్రంప్ రాజకీయ వలయం నుంచి బయటకు వెళ్లరని అన్నారు. మస్క్ ను ట్రంప్ గొప్పవాడు అని, దేశభక్తుడు అని ప్రశంసించినప్పటికీ కేబినెట్ సెక్రటరీలే ఇక మీదట ఏజెన్సీలను నియంత్రిస్తారని, డోజీ కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ గొడవల నేపథ్యంలో టెస్లా షేర్లు గణనీయంగా పతనమయ్యాయి. ఒక వారంలో టెస్లా షేర్లు 14% పడిపోయి అమెరికన్ మార్కెట్ లో $150 బిలియన్ నష్టాన్ని చవిచూశాయి. డోజీ కార్యకలాపాల వల్ల మస్క్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం, టెస్లా వాహనాలపై దాడులు, వాండలిజం పెరగడం ఈ పతనానికి కారణాలుగా చెప్పబడుతున్నాయి. డోజీ కారణంగా జరిగిన ఉద్యోగ తొలగింపులు, ఏజెన్సీల రద్దు వంటివి ప్రజల్లో, ముఖ్యంగా డెమోక్రాట్లలో తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. ట్రంప్ మస్క్ గొడవలు డోజీ కార్యకలాపాలపైన ప్రభావం చూపాయి. మస్క్ నేతృత్వంలో డోజీ అనే ఫెడరల్ ఏజెన్సీలను రద్దు చేయడం, ఉద్యోగులను తొలగించడం, సున్నితమైన డేటా యాక్సెస్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇవి అనేక చట్టపరమైన సవాళ్లకు దారితీశాయి. డోజీ చర్యలపై 31కి పైగా లాసూట్లు దాఖలయ్యాయి. ఇందులో తప్పుడు తొలగింపులు, గోప్యతా ఉల్లంఘనలు, డేటా దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మస్క్ కంపెనీలైన టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ లపై ఫెడరల్ ఏజెన్సీలు $2.37 బిలియన్ జరిమానా
పరిణామాలను విధించే అవకాశం ఉందని డెమోక్రటిక్ కాంగ్రెస్ నివేదిక పేర్కొంది. మస్క్ డోజీ నుంచి రాజీనామా చేయడంతో ఈ చట్టపరమైన సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ మస్క్ రాజీనామాపై స్పందిస్తూ డోజీ కార్యకలాపాలు కొనసాగుతాయని, కేబినెట్ సెక్రటరీలు ఇక మీదట నియంత్రణ తీసుకుంటారని పేర్కొన్నారు. అయితే మస్క్ ఇప్పటికీ ట్రంప్ కు సన్నిహిత సలహాదారుగా కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ గొడవలు డోజీ కాయిన్, క్రిప్టో కరెన్సీపై కూడా ప్రభావం చూపాయి. ఒక వారంలో డోజీ కాయిన్ 22% పతనమైంది. ఇది మస్క్ రాజకీయ ఇమేజ్ పై ఆధారపడిన క్రిప్టో కరెన్సీకి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. ట్రంప్ మస్క్ గొడవలు అమెరికన్ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకొచ్చాయి. మస్క్ ఆరోపణలు, ముఖ్యంగా సెక్స్ స్కాండల్ పై వ్యాఖ్యలు ట్రంప్ రాజకీయ ఇమేజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో స్టార్మీ డానియల్స్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన నేపథ్యంలో మస్క్ ఆరోపణలు డెమోక్రాట్లకు ట్రంప్ పై ఒత్తిడి పెంచే అవకాశాన్ని ఇస్తున్నాయి. మస్క్ డోజీ రాజీనామాతో ట్రంప్ పరిపాలనలో అతని ప్రభావం తగ్గినప్పటికీ అతని కంపెనీలపైన టెస్లా, స్పేస్ ఎక్స్ లపై ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దు బెదిరింపు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కు క్రూ రవాణా కోసం ఉపయోగించబడుతుంది. దీని రద్దు అమెరికా అంతరిక్ష కార్యకలాపాలపై ప్రభావం చూపవచ్చు. ఈ గొడవలు రాజకీయంగా, ఆర్థికంగా అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. మస్క్ తన కంపెనీలపై దృష్టి సారిస్తూ రాజకీయ గొడవల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ట్రంప్తో అతని సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా లేదా ఇది తాత్కాలిక విభేదమా అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రస్తుతానికి ఈ గొడవలు టెస్లా, డోజీ కాయిన్లపై ఆర్థిక ప్రభావం చూపడంతో పాటు అమెరికన్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.